అత్తయ్య వాళ్ళ కొత్త ఇల్లు ఎక్కడో మాకు తెలిసేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, కొత్త ఇంటి అడ్రస్ మాకు తెలిసేలా, వదిన బారి నుంచి డాడీని కాపాడుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించు స్వామి. सहस्राक्षसहस्रपाते सपूर्णिसुतवृत्वा अत्यविस्तृतशाङ्गुरे पुरुषेवेततिं सर्वं यद्भूतं यच्छन्दितामृतत्वशेषालः यरन्येनातिरोहति एतावानस्य महिमा अतो ज्ञायाश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोऽर्धो उदयपुरुषः पादोऽस्यः भवत् पुनः। నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పూజారి గారు, స్వామి, మామయ్య గారి ఆరోగ్యం తొందరగా కుదుట పడేలా, ఆయన తొందరగా లేచి తిరిగేలా ఆశీర్వదించు స్వామి. వనజాక్షి వదిన ఫోన్. మాట్లాడు. హలో వదిన. హలో తులసి, ఆ ఇల్లు తాళం వేసిందమ్మా. ఎక్కడికెళ్ళావు? గుడికొచ్చాను వదిన. గుడికా? అయ్యో రామా, నువ్వు గుడికెళ్తున్నానని చెప్తే నీకు తోడుగా నేను కూడా వచ్చేదాన్ని కదమ్మా. నేను ఆయన వచ్చాము వదిన. ఓహో, మా తమ్ముడు కూడా వచ్చాడా? అయితే పర్లేదులే. దర్శనం బాగా జరిగిందా? అయింది వదిన, బాగా దర్శనం అయింది. ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాము. బయలుదేరాలనుకున్నారే కానీ ఇంకా బయలుదేరలేదు కదా? లేదు
వదినా, ఇంకా గుడిలోనే ఉన్నాము. అయితే నాకొక చిన్న సాయం చేస్తావా? చెప్పు వదినా, ఏం చేయాలి? ఏం లేదమ్మా, ఎవరు ఏ గుడికి వెళ్ళినా వాళ్ళ చేత నా దక్షిణగా 1 రూపాయిని హుండీలో వేయించటం నాకు అలవాటు. ఇంటికి రాగానే ఆ రూపాయి వాళ్ళకి ఇచ్చేస్తుంటానే. అలా నా పేరుతో హుండీలో 1 రూపాయి వేస్తావా అని. అలాగే వదినా, తప్పకుండా వేసొస్తాను. అలాగే ఇంకొక చిన్న సహాయం కూడా చేయవా? ఏంటి వదినా? ఆ, ఎవరు ఏ గుడికి వెళ్ళినా వాళ్ళ చేత ప్రసాదాలు తెప్పించుకోవటం నాకు అలవాటు. ప్రసాదాలు తీసుకొని ఇంటికి రావా? మరదలివి కదా, సరదాగా జోక్ చేశానులే. తొందరగా ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేయండి అమ్మా. అలాగే వదినా. ఈ ప్రసాదాలతో ఈ పూటకి కడుపు నిండిపోతుంది. ఇక వంట చేయక్కర్లేదు. పదండి, ప్రసాదాలు తీసుకుందాం. కదా. అరే, ఎవరిదో ఫోన్ పడిపోయినట్టుందండి. ఎవరిదై ఉంటుంది? దగ్గరలో ఎవరు లేరే. ఎవరిదో పాపం. ఫోన్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతారు కదా. నువ్వు వెళ్ళి ప్రసాదాలు తీసుకురా, నేను వెళ్ళి ఈ ఫోన్ పూజారి గారికి ఇస్తాను. ఫోన్ పోయిన వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు కదా, పంతులు గారు వాళ్ళకి ఇచ్చేస్తారులే. సరేనండి. ఉమ్. అయ్యయ్యో, ఫోన్ ఎక్కడో పడిపోయినట్టుంది.
ఏమండి, నా ఫోన్ ఇక్కడే ఎక్కడో పడిపోయింది, మీకు ఏమైనా కనపడిందా? లేదమ్మా, కనపడలేదు. ఏమండి, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఫోన్ చూసారా? లేదండి, ఎక్కడా చూడలేదు. పూజారి గారు, ఏంటి బాబు? ఆ, పూజారి గారు, ఈ ఫోన్ ఎవరిదో అక్కడ పడిపోయి ఉంటే తీసుకొచ్చాను. ఇది ఎవరిదో ఇచ్చేస్తారా? అవునా, ఎక్కడ దొరికింది బాబు? అదిగో అక్కడ దొరికిందండి. మేము ప్రసాదాలు కొనడానికి వెళ్తుంటే దొరికింది. ఆ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరో వస్తారు కదండి, వాళ్ళకి ఇచ్చేయండి ఇది. అలాగే బాబు. వస్తానండి. ఏంటమ్మా వెతుకుతున్నావు? నా ఫోన్ ఇక్కడెక్కడో పడిపోయింది పూజారి గారు. ఆ, ఇదేనమ్మా మీ ఫోను? అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అతనికి అక్కడ దొరికిందటమ్మా, అతను తెచ్చిచ్చాడు. అవునా? ఎవరండి అతను? ఇప్పుడే అలా వెళ్ళిపోయాడమ్మా. మీరు అలా ముందుకెళ్తే కనిపించొచ్చు. అలాగే పూజారి గారు, ఇప్పుడే వెళ్ళి అతనికి థ్యాంక్స్ చెప్తాను. సరేనమ్మా. ఫోన్ ఇచ్చేసారా? లోపల పూజారి గారికి ఇచ్చేసా, ఇంకా ఆయన చూసుకుంటారులే. మనం వెళ్దాం. అయ్యో, ఎవరూ లేరే, వెళ్ళిపోయినట్టున్నారు. ఏంటి ఇంకా ప్రసాదాలు రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి కదా. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగల్ అన్నప్పటి నుంచి నోరు తెగ ఊరుతుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కదా, ఏంటెందో చెప్పండి, ఇచ్చేస్తానే. అర్థమైంది. ప్రసాదం ఇచ్చి డబ్బులు తీసుకుంటే పాపం వస్తుందని ఆలోచిస్తున్నారు కదా. నేను కూడా అలాగే ఆలోచిస్తాను. ఎవరికైనా ప్రసాదం ఇస్తే ఊరికే ఇస్తాను గాని ప్రసాదం ఇచ్చి డబ్బులు తీసుకోను. పాపం వస్తుందని నాకు కూడా భయం. సర్లే, ప్రసాదానికి డబ్బులు తీసుకోనంటున్నారు కాబట్టి హుండీలో వేసిన దక్షిణ డబ్బులైనా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, లేకపోతే నాకు పుణ్యం రాదు. అలాగే అక్క, దక్షిణగా వేసిన రూపాయి ఇచ్చే. రూపాయి చిల్లరలేదు తమ్ముడు, అద్దెలో కట్ చేసుకుంటానే. అలాగే వదినా. పదండి. పద. తులసి, ఒక్క నిమిషం. దేవుడి ప్రసాదం అమ్మా, తీసుకెళ్ళు. ఈ తులసి చాలా అమాయకురాల్లా ఉంది. అమ్మో ప్రసాదం. అమ్మయ్య.
అవును, ఈ అమాయకురాలి ఫోన్లో ఏముందని ఆ ఐశ్వర్య అంత డబ్బిచ్చింది నాకు? ఖచ్చితంగా ఈ తులసికి ఆ ఐశ్వర్యకి మధ్య ఏదో రహస్యం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకుంటే అటు ఐశ్వర్య దగ్గర ఇటు తులసి దగ్గర ఇద్దరి దగ్గర డబ్బులు లాగొచ్చు. హలో. హలో మేడం. ఏం వనజాక్షి, బాగున్నావా? బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఏంటి ఫోన్ చేసావు? ఆ మొగుడు పెళ్ళాలు మళ్ళీ కనిపించారా? వాళ్ళ గురించి మాట్లాడదామనే ఫోన్ చేశాను మేడం. వాళ్ళ గురించి మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? తన ఫోన్ తెచ్చిచ్చినందుకు మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా, ఇంతకీ ఆ ఫోన్లో ఏముంది మేడం? అంత డబ్బులు ఇచ్చారు కదా నాకు, అసలు మీకు వాళ్లకు సంబంధం ఏంటి? ఆ వివరాలే తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం. అవసరమా? ఆ వివరాలు నీకు అవసరమా? అవసరమా అంటే తెలుసుకుంటే మంచిది కదా అని. తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. తెలుసుకునే ప్రయత్నం చేస్తే గ్యారెంటీగా నీకు చెడే జరుగుతుంది. చెడు జరుగుతుందా? అవును. నువ్వలా తెలుసుకునే ప్రయత్నం చేస్తే నీ మీద ఏదో ఒక కేసు పెట్టించి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నిన్ను జైలుకి పంపిస్తాను. జైలుకా? వద్దులేండి, వద్దు. అయితే ఆ ఫోన్ గురించి, ఆ జంట గురించి ఆలోచించటం వెంటనే మర్చిపో. మర్చిపోయాను మేడం, ఎప్పుడో మర్చిపోయాను. నేనింకా వాళ్ళ గురించి ఏమీ గుర్తుపెట్టుకోను మేడం. మీరు మాత్రం నన్ను గుర్తుపెట్టుకొని ఏదైనా అవసరమైతే మాత్రమే నాకు ఫోన్ చేయండి. మీరిచ్చినంత డబ్బు తీసుకొని మీరు చెప్పింది చేసి పెడతాను. ఓకే, ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తానులే. అలాగే మేడం. అవును, పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకి ఆయిల్ మసాజులు చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు నీకెవరైనా తెలుసా? ఎవరు చేయాలి మేడం? మా మామయ్య గారికి. అవునా? మా ఆయన పని కూడా అదే మేడం. ప్రకృతి చికిత్సాలయంలో మా ఆయన మసాజులు చేస్తూ ఉంటాడు. అవునా? అయితే అతనికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఆయన ఇంట్లో లేడు మేడం, బయటికెళ్ళాడు. తన ఫోన్ నెంబర్ నాకు పంపించు, నేను అతనితో మాట్లాడతాను. తన పేరు సత్యం మేడం. మీకు నేను ఫోన్ నెంబర్ పంపిస్తానే, మీరు మాట్లాడండి. ఓకే. డబ్బులు ఎక్కువ అడగమని ముందు ఈయనకి ఫోన్ చేసి చెప్పాలి. హలో. హలో, నీకు మసాజ్కి ఒక మంచి బేరం మాట్లాడాను. నాకు తెలిసిన ఆవిడ, నీ నంబరు వాళ్ళకిచ్చాను. వాళ్ళ మావయ్య గారికి మసాజ్ చేయమని నీకు ఫోన్ చేస్తుంది. మంచి సౌండ్ పార్టీ. ఇదిగో, కొంచెం డబ్బులు ఎక్కువగా అడుగు, అర్థమైందా? ఏంటి, ఏం మాట్లాడవే? ఏం మాట్లాడమంటావు? ఇప్పటికే ఇన్ని గంటలు కష్టపడుతున్నాను, ఇక మసాజ్ చేయడానికి టైం ఎక్కడుంటుంది? టైం దే ఉంది, అడ్జస్ట్ చేసుకుంటే అదే కుదురుతుంది. అది కాదు వనజాక్షి. ఇదిగో, నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. హలో. హలో, వనజాక్షి నీ నెంబర్ ఇచ్చింది. చెప్పింది మేడం. మీ మామయ్య గారికి మసాజ్ చేయాలంట కదా? అవును. మీరు ఏ ఏరియాలో ఉంటారు మేడం? మియాపూర్. మియాపూరా? చాలా దూరం కదా మేడం.